స్వస్థత వరాలున్న పాస్టర్లు వాళ్ళకే అనారోగ్యాలు, రోగాలు వచ్చినప్పుడు వాళ్ళని వాళ్ళే బాగు చేసుకోకుండా హాస్పిటల్‌కి ఎందుకు వెళతారు? ఇతరులకు స్వస్థతలు చేసిన వాళ్ళు వాళ్ళని వాళ్ళే బాగు చేసుకోలేరా? అని క్రైస్తవ్యాన్ని వ్యతిరేకించే కొందరు ఈ విధంగా మరి ఫ్రెడీ పాల్ గారికి జరిగిన యాక్సిడెంట్ విషయమై, అలాగే వైఎస్ షర్మిల గారికి అంటే దైవజనుడు అనిల్ కుమార్ గారి భార్యకు ఏదో సర్జరీ అవుతూ వచ్చింది. ఆమె సర్జరీ విషయమై ఈ దినాన క్రైస్తవ సమాజాన్ని వ్యతిరేకించే కొంతమంది వ్యక్తులు ఆన్‌లైన్‌లో నిజంగా ఫ్రెడీ పాల్ గారు దైవ సేవకుడు గదా! దైవ సేవకునికి యాక్సిడెంట్ అయితే దేవుడు కాపాడడా? తర్వాత వైఎస్ షర్మిల భర్త అనిల్ కుమార్ గారు స్వస్థత వరం ఉందని చెప్పాడు. నేను వర్షాన్ని ఆపానని చెప్పాడు. మరి ఎందుకు తన భార్యకు హాస్పిటల్‌కి తీసుకొని వెళ్ళాడు. హాస్పిటల్‌కి తీసుకొని వెళ్ళకోకుండా తనకున్న స్వస్థత వరం చేత తను బాగు చేసుకోవచ్చు కదా! అని చెప్పి ఇలాగా ట్రోల్స్ చేయడము, ఇలాగ మాట్లాడడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా స్వస్థత వరం ఉన్న వారికి అనారోగ్యాలు రావా? ఒకవేళ స్వస్థత వరం ఉన్నవాళ్ళు వాళ్ళకు అనారోగ్యం వస్తే వాళ్ళు దానిని బాగు చేసుకుంటారా అన్న విషయాన్ని గురించి మనం కొంత బైబిల్‌లో నుండి కొన్ని విషయాలు మనం ఆలోచన చేసినట్లయితే, దేవుని సేవకులకు అనారోగ్యం రావడం, వీక్‌నెసెస్ రావడం కొత్త విషయమేం కాదు బైబిల్‌లో. కొన్ని విషయాలు మనము బైబిల్‌లో నుంచి చూసినట్లయితే ప్రవక్త అయిన ఎలీషా గారి గురించి మనకందరికీ తెలుసు. చనిపోయిన వారిని కూడా బ్రతికించిన సంఘటనలు ఎలీషా జీవితంలో మనం చూడవచ్చు. అయితే చివరికి ఎలీషా గారు మరణకరమైన రోగం చేత ఆయన చనిపోయే చివరి క్షణాల్లో మరణకరమైన రోగం చేత బాధపడినటువంటి వాడుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. అంటే తనకు చివరిగా మరణకరమైన రోగం వచ్చింది కదా! తన జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశాడు కదా! తను మరణించిన వారిని సైతం బ్రతికించాడు గదా! సరే తనకొచ్చిన మరణకరమైన రోగం నుండి తనను తాను ప్రొటెక్ట్ చేసుకోవచ్చు కదా! తన్ను తాను కాపాడుకోవచ్చు కదా అనంటే, తన స్వప్రయోజనం కొరకు కాదు దేవుడు ఆయనకు ఆ వరాన్ని ఇచ్చింది. సంఘ క్షేమాభివృద్ధి కొరకై, తన ప్రజల క్షేమం కొరకై దేవుడు ఎలీషా గారికి ఆ వరాన్ని ఇచ్చాడు. ఎందుకు తనని బాగు చేసుకోవడానికి అవకాశం ఇవ్వలేదు అనంటే, ఎలీషా గారు ఆల్రెడీ రక్షణలో ఉన్నాడు. తను మరణించిన తన దేవుని దగ్గరికి వెళతాడు కాబట్టే భక్తులైన వారికి అనారోగ్యంలో దేవుడు బాగు చేయాలనుకుంటే చేస్తాడు. లేదంటే వారు ఆల్రెడీ రక్షణలో ఉన్నారు కాబట్టి వారు నిత్య దేవుని సన్నిధికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టే వారు వారి అనారోగ్యాల గురించి, వారి రోగాల గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరత లేదు. కాబట్టే దేవుడు వారికున్న రోగాల్లో దేవుడు తన కృపనిచ్చి వారిని బలపరిచి ఈ లోకంలో ఉన్నంత వరకు తన పరిచర్యలో బలంగా వాడుకునేవాడుగా ఉంటూ ఉన్నాడు. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు అరణ్యంలో ఉన్నంత వరకు వారికి మన్నా కురుస్తూ వచ్చింది. కానీ ఎప్పుడైతే కనానులో ప్రవేశిస్తూ వచ్చారో అప్పుడు వారికి మన్నా కురవడం ఆగిపోతూ వచ్చింది. అంటే అన్య సమాజంలో ఉన్నంత వరకు, దేవుని ప్రేమ ఎరగనంత వరకు మనుషులకు దేవుని యొక్క శక్తిని తెలుసుకోవడానికి స్వస్థత వరాలు పనిచేస్తాయి. ఎప్పుడైతే దేవుని శక్తిని మనం తెలుసుకుంటామో, నిత్య దేవుని యొక్క ప్రేమను ఎరిగి రక్షించబడతాం. అప్పుడు మనకు స్వస్థత వరాలతో పని లేదు. ఎందుకంటే మనము ఏనాడు కన్నుమూసిన నిత్య దేవుని యొక్క పాదాల చెంత కన్నులు తెరుస్తాము కాబట్టి. ఈ విషయాన్ని గ్రహిస్తే మనము స్వస్థత పొందాలనే ఆలోచన కూడా మనకు దూరమవుతుంది. అందుకే భక్తుడైన ఎలీషా ఎన్నో గొప్ప అద్భుత ఆశ్చర్యకార్యాలు చేసిన, చనిపోయిన వారిని బ్రతికించినా సరే చివరికి తను ఆ మరణకరమైన రోగంతో అలాగే చనిపోయినట్టు దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలం. అపోస్తులుడైన పౌలు గారి జీవితంలో కూడా అపోస్తులుడైన పౌలు గారు ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు చేశాడండి. ఎన్నో అద్భుత కార్యాలు చేస్తూ వచ్చాడు. ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేస్తూ వచ్చాడు. ఎంతోమందికి అనారోగ్యాల్లో బాగు చేస్తూ వచ్చాడు. అయితే అలాంటి అపోస్తులుడైన పౌలు గారు తనకొచ్చిన ఆ యొక్క బలహీనతలో తను తాను ఎందుకు బాగు చేసుకోలేకపోతూ వచ్చాడు అన్న విషయాన్ని కూడా మనం ఆలోచించాలి. అపోస్తులుడైన పౌలు గారి జీవితంలో ఉన్న ఆ బలహీనత నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర, దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన యొక్క బలహీనతలో నా కృప నీకు చాలును, కానీ నేను ఆ బలహీనతను తీసివేయను అన్నట్టుగా తనతో చెప్పినట్టు మనం చూస్తూ ఉన్నాం.
అయితే అపోస్తలుడైన పౌలు గారు అన్ని అద్భుతాలు చేసిన ఆయన, అపోస్తలుడైన పౌలు గారి దగ్గర ఉన్న తిమోతికి కొంత అనారోగ్యం వస్తే కడుపు జబ్బుతో బాధపడుతూ ఉన్నప్పుడు తిమోతికి నువ్వు ఈ ట్రీట్మెంట్ తీసుకో, ఈ ద్రాక్ష రసాన్ని తీసుకో అని చెప్పడం జరుగుతూ వచ్చింది. అంటే కొంతమంది ఏమంటారు అనంటే సంపూర్ణంగా దేవుని పైనే ఆధారపడాలి, మనం హాస్పిటల్‌కి వెళ్ళకూడదు, మెడిసిన్ తీసుకోకూడదు అని చెప్తా ఉంటారు. కానీ అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి కడుపు జబ్బుతో బాధపడుతూ ఉన్నప్పుడు ట్రీట్మెంట్ తీసుకోమని చెప్తూ వచ్చాడు. ద్రాక్ష రసాన్ని తీసుకోమని చెప్తూ వచ్చాడు. కొంతమంది దైవ సేవకులు తెలియక దేవుని వాక్యాన్ని సరైన విధానంలో అర్థం చేసుకొని వాళ్ళు ఏం చెప్తా ఉంటారు అనంటే, సంపూర్ణంగా దేవుని పైనే ఆధారపడాలి, ట్రీట్మెంట్ తీసుకోకూడదు అని చెప్తా ఉంటారు. దానివల్ల చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అపోస్తలుడైన పౌలు గారే తిమోతికి అనారోగ్యం వచ్చినప్పుడు, కడుపు జబ్బు వచ్చినప్పుడు ట్రీట్మెంట్‌కు సజెస్ట్ చేస్తూ వచ్చాడు. నువ్వు ద్రాక్ష రసాన్ని తీసుకో అని చెప్తూ వచ్చాడు. ఎందుకంటే ఆయనకు స్వస్థపరిచే వరం ఉన్నా సరే ఆయన ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తూ వచ్చాడు. నిజంగా దైవ సేవకులైన వారు ఇలాగ చెప్పే దైవ సేవకులైన వారు జాగ్రత్తగా దయచేసి ఆలోచించండి. దానివల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకొని దేవుని పైన ఆధారపడితే ఖచ్చితంగా దేవుడు వారిని స్వస్థపరిచే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ట్రీట్మెంట్ ఇవ్వడానికి కూడా వైద్యులకు దేవుడే జ్ఞానాన్ని ఇచ్చేవాడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి మనము దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలించి నేర్చుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. చాలా విషయాలు మనము దేవుని వాక్యాన్ని పరిశీలించుకోకుండా నిజంగా కదా కొంతమంది ట్రోల్స్ చేసినట్లు వాళ్ళకే స్వస్థపరిచే వరం ఉంది కదా, కానీ వాళ్ళు ఎందుకు స్వచ్ఛపరచుకోలేకపోకుండా ఉన్నారు అని చెప్పి మనం ఆలోచించవచ్చు. కానీ ఇది తప్పు. ఎందుకంటే స్వస్థపరిచే వరము అన్నది దేవుడు తన యొక్క పరిచర్య నిమిత్తమై ఎవరికైతే ఆ వరాన్ని ఇచ్చాడో వారు తన తన స్వలాభం కొరకు ఉపయోగించుకోవడానికి అది. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు గారికి స్వస్థపరిచే వరాన్ని దేవుడు ఇచ్చాడు, కానీ తన స్వలాభం కొరకు, తన స్వప్రయోజనం కొరకు ఉపయోగించుకోవడానికి కాదు, సంఘ క్షేమాభివృద్ధి కొరకై దేవుడు అపోస్తలుడైన పౌలు గారికి స్వస్థపరిచే వరాన్ని ఇస్తూ వచ్చాడు. ఆనాడు ప్రవక్త అయిన ఎలీషా గారికి కూడా దేవుడు ఆ బాగు చేసే అద్భుత ఆశ్చర్యకార్యాలు చేసే వరాన్ని, స్వస్థపరిచే వరాన్ని, చనిపోయిన వారిని తిరిగి లేవనెత్తే వరాన్ని ఎందుకు ఇచ్చాడు అని అంటే సంఘ క్షేమాభివృద్ధి కొరకై ఇచ్చాడు. అంతేకాని తనకు వచ్చిన రోగాల్ని తగ్గించుకోవడానికి కాదు. అంటే తనకు వచ్చిన రోగం కొరకు ప్రార్థన చేసుకోవచ్చు, కానీ దేవుని చిత్తమైతే ఆయన బాగు చేసేవాడుగా ఉంటూ ఉన్నాడు. కానీ లేదంటే దాన్ని జయించడానికి రోగంలోనే దేవుడు మనకు కృప చూపించి మనకు ధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిపించేవాడుగా ఉంటూ ఉన్నాడు. అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం ఏ విధంగా పరిశీలించి చదువుతూ ఉన్నాం, ఏ విధంగా అర్థం చేసుకుంటూ ఉన్నాము అన్నది చాలా ప్రాముఖ్యమైనది నా ప్రియమైన దేవుని సంగమా. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు గారు ఆయనకు వచ్చిన అనారోగ్యాన్ని బాగు చేసుకోలేదు కాబట్టి అపోస్తలుడైన పౌలు గారు చేసిన అద్భుతాలన్నీ కరెక్ట్ కాదని మనం అంటామా? అనలేం కదా. అలాగని ఇప్పుడు ఎలీషా గారు తనకు వచ్చిన అనారోగ్యాన్ని బాగు చేసుకోలేకపోయాడు కాబట్టి ఎలీషా గారు చేసిన అద్భుతాలన్నీ కరెక్ట్ కాదంటామా? జరగలేదంటామా? లేదు కదా. అవన్నీ జరిగాయి, కానీ దేవుడు అక్కడ వారికి అది అనుమతించాడు. దాన్ని భరించడానికి దేవుడు వారికి శక్తిని, బలాన్ని కూడా దయచేస్తూ వచ్చాడన్న విషయాన్ని ఇక్కడ మనం క్లియర్‌గా అర్థం చేసుకోవాలి. నా ప్రియమైన దేవుని సంగమా, ఒక్కసారి ఆలోచించేయండి. వీళ్ళేంటంటే క్రైస్తవ సమాజాన్ని వ్యతిరేకించే వాళ్ళేంటంటే ఇలాంటి విషయాలను బూచిగా అన్య సమాజానికి చూపించి మరి వాళ్ళు లాభాపేక్ష పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి వాటన్నింటిపైన మనము దృష్టి ఉంచుకోకుండా దేవుని యొక్క వాక్యాన్ని సరైన విధానంలో తెలుసుకొని మనం ఆధ్యాత్మికంగా బలపరచబడే వారంగా ఉండాలి అని చెప్పి ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. ఆ విధంగా దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. ప్రైజ్ ది లార్డ్.